అయ్యా అయ్యో నీ తమ్మ ఏం చేశాడో నువ్వే చూడవే. డౌటే లేదు, నీ తమ్ముడికి ఖచ్చితంగా ఉరి పడుతుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? జరగబోయేదే చెప్తున్నానే. ఈ బీదర్ పోలీసుల చేత నిన్ను నీ తమ్ముడిని అరెస్ట్ చేయించినప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అనుకున్నాను. మీ అదృష్టం బాగుండి మీ అప్ప మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ తమ్ముడికి ఆ అవకాశమే లేదు. ఇండియాలో ఏ స్టేట్ లో ఏ స్టేషన్ లో నా తమ్మ ఉన్నా విడిపించి తీసుకురాగల సత్తా ఉన్నదాన్నే. నా తమ్మని ఎలా బయటకు తీసుకొస్తానో చూడు. శభాష్ శశి, ఇంకెందుకు ఆలస్యం, పరిగెత్తు. నీకు దమ్ముంటే విడిపించి తెచ్చుకో. వస్తానే, నా తమ్మతోనే వచ్చి నీ గొంతు మీద కాలేసి తొక్కిస్తా. పోలీసులు కొట్టిన దెబ్బలకి నీ తమ్ముడికంత ఓపుకుందో లేదో చెక్ చేసుకో. వచ్చాక మాట్లాడుకుందాం. బసవా, బండితి. అలాగేనమ్మా. అసలు కాంట్రాక్టర్ని చంపాల్సిన అవసరం తమ్మకేమొచ్చింది? ఏదేమైనా ముందు నా తమ్మని విడిపించుకోవాలి. అమ్మా బండి రెడీ. బస్వా, మీరెవరూ అవసరం లేదు, నేనొక్కదాన్నే వెళ్ళి తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. ఒక్కదానివా? ఏం పర్వాలేదు, మీరు అది పారిపోకుండా చూసుకోండి. ఎల్లెల్లు, నిన్ను కూడా మూసేస్తే ఓ పని అయిపోతుంది. భయపడావా? పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు లేని భయం ఇప్పుడెందుకమ్మా? నో బేబీ నో, నువ్వేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నేను నమ్మను. ఎందుకంటే నువ్వు ఎంత అందంగా ఉన్నావో నువ్వు చెప్పే అబద్ధాలు కూడా అంతే అందంగా ఉంటాయి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడానికి నేను శాడిస్ట్ని కాదు గాయత్రి, ప్రేమికుణ్ణి. నీకోసం ఏమైనా చేయడానికి వెనకాడిని ప్రేమికుణ్ణి. ఆహా, పువ్వుల సువాసన అదిరిపోయింది. వాడి కోసమేనా?
ఆ పులిగాడి కోసమేనా? ఏ రాత్రికి వస్తా అన్నాడా? ఫస్ట్ నైటా? ఏమండి దయచేసి అలా మాట్లాడకండి. పూజ కోసం అండి. ఓ వాడి పాద పూజ కోసమా? అయినా నీకు వాడేలా నచ్చాడు గాయత్రి? తార్ రోడ్డు మొహం వాడును. వాళ్ళు ఏం చూసి ప్రేమించావు? మీరు తప్పుగా ఊహించుకుంటున్నారు. అతను ఎవరో నాకు తెలీదు. అతనికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నేను మీకోసం ప్రాణం ఇమ్మంటే హాయిగా ఇచ్చేస్తాను. దయచేసి నన్ను అనుమానించకండి. మీ మాటలు భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలన్నంత బాధ అనిపిస్తుంది. సో నన్ను ప్రేమిస్తున్నానంటావు? అవునండి, నిజంగానే ప్రేమిస్తున్నానంటావు? దేవుడి మీద ఒట్టండి. అయితే రా, నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో తేల్చేస్తాను. రా రా. కిరణ్, ఏమండి? కూర్చో. నన్ను ప్రేమిస్తున్నావో ఆ పులిగాడిని ప్రేమిస్తున్నావో అక్కడే తేలిపోతుంది. దిగు. నా మాట వినండి కిరణ్. కిరణ్, కిరణ్, ఇప్పుడు చెప్పవే. నేనంటే ఇష్టమని, నేనంటే ప్రాణమని, నేనంటే ప్రేమని ఇప్పుడు చెప్పు. చెప్పవే. ఏంటి అలా చూస్తున్నావు? నేనంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉందని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు. చెప్పు 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 చెప్పు. చెప్తాను. లేటెందుకు చెప్పు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇంకా ఐ లవ్ యూ అండి. ఇంకా ఇంకా నువ్వు చెప్పింది సరిపోలేదు. ఇంకా చెప్పు చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం. అయిపోయిందా? నువ్వు చెప్పాలనుకుంది ఇంతేనా? ఎవరైనా లేదు చెప్తారా? ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఇదేనా? నమ్మాలనిపిస్తుందా? నీ కళ్ళల్లో ప్రేమ లేదు, నీ పెదవులపైన నిజాయితీ లేదు, ఇంకా నీ మనసులో నేనేలా ఉంటాను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే నేను ఎలా నమ్ముతాను? నేను నిన్ను ఏదో చేస్తానని భయంతో చెప్తున్నావు కదూ, నా నుంచి తప్పించుకోవాలని చెప్తున్నావు కదూ. నాకు కావాల్సింది ఇలాంటి ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ, ముత్యం లాంటి ప్రేమ. నువ్వు చెప్పింది ఎలా ఉంది తెలుసా? యాసిడ్ పోస్తానని బెదిరించే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి చెప్పినట్టుంది. నువ్వు నన్ను నిజాయితీగా ప్రేమించేదానివి అయితే ఇప్పటిదాకా చెప్పకుండా ఎందుకుంటావు? ఎప్పుడో చెప్పేదానివి, గాఢంగా కౌగిలించుకొని చెప్పేదానివి. ఆ పులిగాడికి ఇలాగే చెప్పావా? పల్లీలు పల్లీలు గిద్ద 10 రూపాయలమ్మా. పల్లీలు 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 పల్లీలు. హలో, ఏం చెప్పమంటావురా? కనకంగాడి ఇప్పించిన 2 ఉద్యోగాలు పోయాయి. మరో ఉద్యోగం ఇప్పించడం నా వల్ల కాదని చేతులెత్తేసి రూమ్లో నుంచి గెంటేస్తే నేను పార్కులోకి వచ్చి పడ్డానురా. ఇదిగో ఈ పల్లీలు అమ్ముకుంటున్నాను. సరే, పల్లీలు అమ్ముకునే టైం అయింది, ఉంటాను. పల్లీలు పల్లీలా. నీకు వాడి మీద ఉన్నది నిజమైన ప్రేమ, నా మీద ఉన్నది అబద్ధ ప్రేమ. పల్లీలు 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 అమ్మా. పల్లీలు బాబు, పల్లీలు. రేయ్, సెన్స్ ఉందా నీకు? పార్క్ లో కూడా ప్రైవసీ లేకుండా డిస్టర్బ్ చేస్తావు. పో. ప్రేమించుకోండి, బాగా ప్రేమించుకోండి. నిన్న ఇది ఇంకోటితో కనిపించింది, ఈ రోజు నీతో కనిపిస్తుంది. ప్రేమించుకోండి. ఏంటి రోజా ఇది? వాడు చెప్పింది నిజమేనా? ఒరే చెత్తనేలా, ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, నిజం చెప్పు. లేదు, నాకు తెలీదు. ఏయ్, పల్లీలు కొనలేదని గోలి వేసా. సాయంత్రం నాకు కొట్టుకోండి. పల్లీలమ్మా, పల్లీలు
10 రూపీస్ పల్లీలు. ఇంకోసారి వాడు నా కంటికి కనిపించాలి, అప్పుడు చెప్తా వాడి సంగతి. పల్లి 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 అమ్మా పల్లి. ఈ కండిషన్ లో నేను నీకు ప్రసిద్ధంగా చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వంటే నాకు ప్రాణం కిరణ్. నమ్మను నమ్మను నమ్మను, నేను అసలు నమ్మను. సార్ పల్లీలు సార్. గొంతు ఎక్కడ విన్నట్టుంది. గీత 10 రూపాయలు సార్. సార్ నా దరిద్రం తగలయ్యా. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటి సార్? బాగుందిరా, ఈ గెటప్ కూడా దీనికోసమేనా? నీ వల్ల నా 2 ఉద్యోగాలు పోయాయి సార్. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సార్. వైఫైలా గాయత్రి చుట్టూ బాగా తిరుగుతున్నావురా. నేను వైఫైలో తిరగడం ఏంటి సార్? అంతా నా కర్మ సార్. అదా చెప్తా నేను కొట్టుకోవాలి. కొట్టుకోరా సార్ కొట్టుకోరా. నీ చేత్తో దెబ్బలు తిండం కంటే నా చెప్తా నేను కొట్టుకోవడం బెటర్ సార్. చాలా సార్. పెట్రోల్ పోసి తగలబెడతానన్నాను, నా కంటికి కనిపించద్దన్నాను, గాయత్రి నాదన్నాను. అయినా సరే గాయత్రిని వదలవేంట్రా? నేను ఆవిడ్ని వదిలిపెట్టడం కాదు సార్, నా దరిద్రం నన్ను వదిలిపెట్టడం లేదు. వైఫైలా నా చుట్టే తిరుగుతూ ఉంది సార్. చూసుకుందాంరా, నీ ప్రేమ గొప్పదో నా ప్రేమ గొప్పదో చూసుకుందాం. సార్ నాది ప్రేమ అంటారేంటి సార్? కాకి ముక్కుకు దొండ పండులా ఆవిడికి నాకేమైనా సెట్ అయిందా సార్? నేనా కమెడియన్ రేంజి, మీరా హీరో రేంజి, మన మధ్య పోటీ ఏంటి సార్? నీకు ఎన్ని కొట్టినా బుద్ధి రాదురా. ఎవర్రా? నీకు గాయత్రి మరి ఇంకో వేషంలో వచ్చావంటే చంపేస్తాను. లీల ముక్కునేవాడు వేషంలో. రేయ్, ఇంకోసారి నా కంటికి కనిపించాలంటే చంపేస్తాను. నువ్వు నీ నాటకాలు. ఇంకోసారి నా కంటికి కనిపించావంటే చంపేస్తాను. పరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి కమ్యూనికేషన్ ఏమిది? నేను ఇక్కడికి తీసుకొస్తానని నీకు కూడా తెలీదు. ఒక ఫోన్ లేకుండా, ఒక మెసేజ్ లేకుండా వాడిని ఎలా రప్పించావే? మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. రాజుల కాలంలో పావురాలతో రాయబారాలు పంపించుకున్నట్టు మీరు కూడా అలాంటి వెరైటీ స్కీమ్లు ఏమన్నా వాడుతున్నారా? చెప్పు గాయత్రి. వాడిని వదిలి నువ్వు ఉండలేకపోతున్నావు, నిన్ను వదిలి వాడు ఉండలేకపోతున్నాడు, మీ ఇద్దరిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను. మీ ఇద్దరి ప్రేమాయణం ఎంతకాలం కొనసాగిస్తారో చూద్దాం. నువ్వు నా దానివే, నువ్వు వాడికి ఎలా దక్కుతావో చూస్తాను. ఎవడ్రా నా తమ్ముడిని అరెస్ట్ చేసింది? నువ్వేనా? నువ్వా? అక్క, తమ్మా, నిన్ను అరెస్ట్ చేసేంత దమ్ము ఎవరికొచ్చిందిరా? నా తమ్ముడిని అరెస్ట్ చేసింది నువ్వేనా? ఎంత ధైర్యం రా నీకు? సెల్లోపన్ చెయ్యి, నా తమ్మని విడిచిపెట్టు. స్టేషన్కి వచ్చి ఏంటి నీ బిల్డప్? రే, మేమెవరిమో తెలుసా? వజ్రముని గురించి ఎప్పుడైనా విన్నావా? బీదర్లోని డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి మా గురించి ఎంక్వైరీ చేసుకో. మేమేంటో, మా ఫ్యామిలీ ఎలాంటిదో, మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది. తెలియకుండా అరెస్ట్ చేసినట్టున్నావు. నా తమ్మని విడిచిపెట్టు. విడిచిపెట్టడం కుదరదు. ఎంత కావాలి నీకు? మీరు పడేసే నోట్లకు కక్కుర్తి పడేవాడిని కాదు. ఇంకేం కావాలి? నువ్వు ముందు బయటికి నడవాలి. హే సై, మా గురించి తెలియక ఎక్కువ మాట్లాడుతున్నావు, తర్వాత చాలా బాధపడతావు. ఏం చేస్తారే?
గర్ల్ అక్క, నా లక్కీ గర్ల్. అవును తమ్మా, నీ లక్కీ గాలే. ఒకరోజు నీ కోసం నేను దాచిపెట్టిన గొప్ప గిఫ్ట్ ఇదే. అవునా? ఛా! అయితే ఆ రోజు మిస్ అయినక్క నేను. ఇలా వచ్చావేంటి? నీ తమ్ముడి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించింది నేనే కదా. అందుకే చూసి పోదామని వచ్చాను. నువ్వు అరెస్ట్ చేయించావా? లహరి, నువ్వు నా లక్కీ గర్ల్వి. నువ్వు కనిపించిన ప్రతిసారి ఒక అద్భుతం జరిగింది. నీకు నాకు మధ్య ఏదో బాండింగ్ ఉంది. మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. కేసు విత్డ్రా చేసుకో, మాట్లాడుకుందాం. మర్డర్ చేసి మాట్లాడుకుందాం అంటే ఏంటో రాస్కల్. తమ్ముడు ఘనకార్యం చేశాడని అక్క ఆగమేఘాల మీద విడిపించుకోవడానికి వచ్చిందా? ఈ స్టేషన్ గుమ్మం కూడా దాటలేరు. హేయ్, ఏం మాట్లాడుతున్నావే? అవునే, నువ్వే కాదు నీ బెటాలియం మొత్తాన్ని వేసుకొచ్చినా నీ తమ్ముణ్ణి విడిపించి తీసుకెళ్లేరు. ఆ రోజు తప్పించుకొని బయటపడ్డావు కాబట్టి కబుర్లు బాగానే చెప్తున్నావు. కాఫీలో మత్తు మందు కలిపి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారే మీరు? ఆ రోజే మీ సంగతి తేల్చాలనుకున్నాను. ఆ అవకాశం నాకు దక్కలేదు. నువ్వు మా సంగతి చూసావులే. ఏంటి అంత చులకనగా మాట్లాడుతున్నా? మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరన్న ధీమానా? అవునే, ఈ స్టేట్లోనే కాదు, ఏ స్టేట్లోనూ మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అన్ని రోజులు మీవే ఎలా అవుతాయే శశిముఖి? మిమ్మల్ని అక్కడ ఏం చేయలేకపోయినన్న వేదన అలాగే ఉండిపోయింది. అది పూడ్చడానికి నీ తమ్ముడు నాకు చాలా మంచి అవకాశం ఇచ్చాడు. మీ పత్రాన్ని మీరే వెతుక్కుంటూ వచ్చారు. లహరి, యూ హావ్ టోటలీ మిస్టేకన్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఆ కాంట్రాక్టర్ గాడు అసలు ఆ కాంట్రాక్టర్ గాడు ఏం చెప్తావో చెప్పరా? నా అడ్రస్ చెప్పలేదు కాబట్టి చంపేశావు, అంతేగా? నా తమ్మ వాడిని చంపాడనడానికి సాక్ష్యం ఏంటి? ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష పట్టానికి సాక్ష్యంతోనే రెడీగా ఉన్నాను శశిముఖి. ఎస్ఐ గారు, మేడం గారికి సాక్ష్యం చూపించాలంట. చూపించండి, చూసి ఆనందిస్తారు. వాడి మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న మృగం. ఆ బేదర్ నుంచి వచ్చిన వాడు నా కళ్ళెదురుగానే ఆ కాంట్రాక్టర్ ని పొడి చేశాడు. ఒక్క పోటు కాదు, పొడుస్తూనే ఉన్నాడు. అయ్యో, అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీసేశాడు. అంతకు ముందు కూడా వాడు గన్నలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు. అది సాక్ష్యం చెప్పిందా? నన్ను చూస్తేనే భయపడేది. నాకేంటిగా ఎలా సాక్ష్యం చెప్పింది? సాక్ష్యం చెప్పిందాన్ని ఒకసారి పిలిపించండి, దాంతో నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడు. అయినా వీళ్ళతో మాట్లాడండి సార్, బయట గెంటేయక. ఏయ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావే. నిన్ను మొదటిసారి చూసినప్పుడు చాలా అమాయకురాలు అనుకున్నాను. నువ్వు కూడా మాలాగే బాగా ముదురులా ఉన్నావు. బాగా దెబ్బ తింటావు, పంజా దెబ్బ. ఏయ్, దెబ్బ తినేదెవరు రేపు కోర్టులోనే తెలిసిపోతుంది. నేను మరో వారం రోజులు బీదర్లో ఉండుంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడే మూయించేసేదాన్ని. నువ్వు నీ తమ్ముడు ఇక్కడి దాకా వచ్చే అవకాశం కూడా కల్పించేదాన్ని కాదు. లహరి, ఒక స్వామీజీ ఏం చెప్పాడు తెలుసా?
నా జీవితానికి నువ్వే అదృష్టానివంట. నువ్వు ఎదురొస్తే నేను ఎలాంటి పనినైనా సక్సెస్ఫుల్గా సాధిస్తానంట లహరి. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పద లహరి. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. రే రాస్కల్, ఎవట్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేను నీ ఇంటికి రావాలా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెప్పు తీసుకొడతా. ఏం జడుపు జ్వరమో ఏంటో అంతా బీదరు సచ్చినోడి వల్ల వచ్చింది. వామ్మో, జీవితంలో వాడు ఎదురు పడకూడదు, వాడి కంట పడకూడదు.